హాయ్ అందరికీ నమస్కారం. వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే మీరు చేయండి. ఇప్పుడు మనం మగ్గం వర్క్ బ్లౌజ్, పెద్ద సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది మీకు చూపిస్తాను అన్నమాట. సేమ్ బ్యాక్ ఎలా ఉందో మార్కింగ్ వేసేసుకోవాలి. సెంటర్కి ఫోల్డ్ చేసేసి నెక్ దగ్గర నుంచి ఎంత ఉందో ఒకసారి మనం నడుము బ్యాకు సమానంగా వస్తుంది. మనం డాట్ ఎక్స్ట్రా పెట్టుకున్నంత వాళ్ళు. హ్యాండ్స్ లూజు 9 ఉంది. పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ వేసేసుకోవాలి. ఓకే, పది ఇంచులు 9 ఇంచులు అలా కొలుచుకోవాలన్నమాట. 10 ఇంచులు అప్లై చేసేసి స్ట్రైట్గా ఒక 2 ఇంచెస్ ఖర్చు, డాట్ మార్క్. మనం డీప్ తీసుకున్నాం కదా, అక్కడ ఒక మార్కింగ్ వేసేసుకొని డీప్ ఎంత ఉందో కొలుచుకొని అక్కడ అప్లై చేసేయాలి. అంటే వర్క్ చేస్తే దాని ప్రకారం వెళ్ళాలి. మామూలుగా మనం మార్కింగ్ ఒకటి వేసుకోవాలని వేస్తున్నాం అనమాట. ఎగ్జాక్ట్గా ఇంతే చేయించాం మన షాప్లోనే వర్క్. పొడవు అప్లై చేసేసుకొని ఇంక ఇది రెగ్యులర్ ప్రొసీజరే, మీకు తెలిసిందే. మూడున్నర. ఓకే, 3.5. 10 ఇంచులు కాబట్టి 3.5. తొమ్మిది ఇంచులు ఉంది కాబట్టి 9 ఇంచులు మనం వేసుకొని సేమ్ ఎగ్జాక్ట్గా మార్కింగ్ వేసేసుకోవటం. ఇలా వేసుకున్నా అలానే కరెక్ట్గానే వస్తుంది. అంటే రెగ్యులర్గా కటింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి. ఓకే, బ్యాక్ కటింగ్ అయిపోయింది. ½ ఇంచ్ షేప్ కొట్టేసి డాట్కి మార్కింగ్ వేసేసుకొని కాట్ పెట్టేసుకోవటం. రెండు వైపులు పడేటట్టు మార్క్ వేసేసుకోవాలి. హ్యాండ్స్ ఎలా ఉందో అలా అప్లై చేసేసుకొని ½ ఇంచ్ ఖర్చు
ఎగ్జాక్ట్గా ఎంతవరకు వచ్చినంత మార్కింగ్ వేసేసుకొని అదే ఖర్చు మార్కింగ్ వన్ సైడ్ జాయింట్ వచ్చేలాగా మనం ఫోల్డింగ్ వేసేసుకోవాలన్నమాట. 9 ఇంచులకు మనం మార్కింగ్ వేసుకొని స్కేల్ మార్క్ వేసుకొని ఇక్కడ ఫ్రంట్ వైపు కట్ చేసుకొని కొంచెం జాయింట్ వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్లో కటింగ్ చేస్తున్నాం. ఫ్రంట్ పొడవు చూసుకోవాలి ఫస్ట్. ఇది లాగకుండా మార్కింగ్ వేసుకొని డాట్ పొడవు కూడా ఎంత ఉంది ఖర్చుకు పెట్టేసేసుకొని సరిపోతుంది అన్నమాట. ఇట్లా కట్ చేసుకుంటే నెక్ చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా పెట్టాలన్నమాట. ఉక్సులు పట్టి కూడా ఎంత పొడవు రావాలనేది చూసేసుకుంటే సరిపోతుంది. డాట్ ఎంత ఉందో డాట్ పెట్టేసేసుకోవటం. సైడ్ ఎంత పొడవు ఉందో అంత చెక్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట.
షేప్ పట్టి ఎలా తీయాలనేది చూపిస్తాను. ఇంచుల వరకు వచ్చేటట్టుగా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. చేపట్టి ఎంత పొడవు ఉందో దానికి కంపేర్ చేసుకొని కట్ చేసుకుంటే కరెక్ట్గా ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలా వస్తుంది అన్నమాట. రెండు ఇంచులు కాబట్టి 3 ఇంచులు పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ కింద ఖర్చు, పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు. సేమ్ ఎగ్జాక్ట్గా షేప్ పెట్టి ఎంత పొడవు ఉందో అంత చూసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ మెథడ్లో కనుక మీరు ట్రై చేస్తే బ్లౌజు చాలా చక్కగా పర్ఫెక్ట్గా కుదిరిద్దండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే, నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మాస్టర్ బుజ్జిబాబు, నర్సరావుపేట, క్లాత్ మార్కెట్ 168, షాప్ నెంబర్, శ్రీ అరుణ బొటిక్, సినీ లేడీస్ టైలర్.